మిత్రులందరికీ స్వాగతం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఐఎమ్ ప్రవీణ్ రెడ్డికి స్వాగతం అండి. ఫ్రీ CCNA 0 to హీరో కోర్సులో భాగంగా మనం ఈరోజు నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేషన్ అంటే నాట్ కాన్సెప్ట్ గురించి నేర్చుకుందామండి. అంటే మనం ప్రీవియస్ క్లాస్లో కనుక మీరు మన వీడియో సిరీస్ అబ్జర్వ్ చేస్తుంటే అసలు నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేషన్ అంటే ఏంది, ప్రైవేట్ IPv4 అడ్రస్ కాన్సెప్ట్ అనేది ఎందుకు వచ్చింది, ప్రైవేట్ IPv4 అడ్రస్ నుంచి పబ్లిక్ IPv4 అడ్రస్గా ఏ విధంగా ట్రాన్స్లేట్ చేయాలి, అసలు ఎందుకు ట్రాన్స్లేట్ చేయాలనే దాని గురించి నేర్చుకున్నాం. ఎగ్జాక్ట్గా అక్కడ నాట్ అనేది ఏ విధంగా వర్క్ అవుతుందో కూడా నేర్చుకున్నామండి. సో ఫస్ట్ అయితే మనం ఈరోజు లెర్నింగ్ అవుట్కమ్స్ అనేవి ఏ ఉంటాయో దాని గురించి డిస్కస్ చేసుకుందామండి. సో ఈరోజు క్లాస్లో భాగంగా ఫస్ట్ మనం ఏం నేర్చుకుంటామంటే వాట్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది నాట్ కాన్సెప్ట్. అంటే నాట్ అనేది మనం ఒక ప్రైవేట్ IP అడ్రస్ నుంచి మనం ఇంటర్నెట్కి వెళ్ళాలంటే ప్రైవేట్ IP అడ్రస్తో వెళ్ళలేం కాబట్టి మనకి ఏముండాలండి, కంపల్సరీగా ఇంటర్నెట్లో మనం కమ్యూనికేట్ అవ్వాలంటే మనకు ఒక పబ్లిక్ IP అడ్రస్ అనేది కావాలి. అంటే విత్ ఇన్ ఆర్గనైజేషన్ మనం ప్రైవేట్ IP అడ్రస్ ఫ్రీ కాబట్టి యూజ్ చేసుకోవచ్చు. బట్ టు కమ్యూనికేట్ విత్ ది ఎక్స్టర్నల్ సర్వర్స్ ఆర్ ఎక్స్టర్నల్ సర్వీసెస్, అంటే ఎక్స్టర్నల్ అంటే మనం ఇంటర్నెట్కి వెళ్ళాలి. ఇంటర్నెట్ అంటే ఏంది, డిఫరెంట్ నెట్వర్క్స్. సో అక్కడ నువ్వు ఐడెంటిఫై చేస్తే మాత్రమే నువ్వు డిఫరెంట్ నెట్వర్క్స్కి కనెక్ట్ అవ్వగలుగుతావు. సో అప్పుడు నీకు కావాల్సింది ఏంటంటే ఎగ్జాక్ట్గా ఇంటర్నెట్లోకి వెళ్ళాలంటే ఒక పబ్లిక్ IP అడ్రస్ అనేది కావాలి. సో ఏ విధంగా మనం ఒక ప్రైవేట్ IP అడ్రస్ని పబ్లిక్ IP అడ్రస్గా ఏ విధంగా కన్వర్ట్ చేస్తాం, అందులో ఏ విధంగా ఎన్ని విధాలుగా మనం కన్వర్ట్ చేస్తాం అనేది ఇక్కడ టైప్స్ ఆఫ్ నాట్ గురించి మనం నేర్చుకుంటామండి. అది కంప్లీట్ అయిన తర్వాత అందులో ఒక్కొక్క నాట్ కాన్ఫిగరేషన్ ఉంటుంది కదా. అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ టైప్స్లో ఒక పార్ట్ వచ్చి స్టాటిక్ నాట్ కాన్ఫిగరేషన్ అనేది ఉంటుందండి. ఈరోజు క్లాస్లో మనం ఎగ్జాక్ట్గా ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నాట్ కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేసుకుంటాం. అదేవిధంగా స్టాటిక్ నాట్ దానికి ఏ విధంగా కాన్ఫిగరేషన్ చేయాలి, ఆ కమాండ్ సింటాక్స్ అనే దాని గురించి మనం ఎగ్జాక్ట్గా ఫోకస్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ అయితే మనం ఒక్కొక్క నాట్ కాన్సెప్ట్ గురించి నేర్చుకునే ముందు సో ఒక బేసిక్ ఐడియా కనుక మనకుంటే, అంటే స్టాటిక్ నాట్ అంటే ఏంది, డైనమిక్ నాట్ అంటే ఏంది, పోర్ట్ అడ్రస్ ట్రాన్స్లేషన్ అంటే ఏంది, సో వీటి గురించి మనకు చిన్న అవగాహన ఉన్నప్పుడు మనం ఇన్డెప్త్ ఒక్కొక్క కాన్సెప్ట్లోకి వెళ్ళినప్పుడు మనకు క్లియర్గా అర్థమవుతుందండి. సో ఫస్ట్ ఇక్కడ మనం ఏం నేర్చుకుందామంటే ఆ నాట్ ఉన్నాయి కదా, డిఫరెంట్ 3 టైప్స్ ఆఫ్ నాట్స్ అని చెప్పుకున్నాం కదా, వాటి కంపారిజన్ గురించి నేర్చుకుందామండి. అంటే మీనింగ్ ఏంటంటే మనకు 3 టైప్స్ ఉన్నాయి. ఒకటి ఏంటండి స్టాటిక్ నాట్, ఇంకొకటి డైనమిక్ నాట్, ఇంకొకటి నాట్ ఓవర్లోడ్ అంటామండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది నా లోకల్ ఏరియా నెట్వర్క్ అనుకుందాం, రైట్. సో ఇది నా లోకల్ ఏరియా నెట్వర్క్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు మల్టిపుల్ స్విచ్చెస్ ఉన్నాయి అనుకుందాం. సో మల్టిపుల్ స్విచ్చెస్ మల్టిపుల్ PCకి కనెక్ట్ అయినాయి అనుకుందాం. సో ఇక్కడ నేను యూజ్ చేసే అడ్రస్ కాన్సెప్ట్ ఏంటండి, ప్రైవేట్ IPv4 అడ్రస్ కాన్సెప్ట్ వాడతా. అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 192.168 సిరీస్, 10.0 సిరీస్, లేదంటే 172.16 నుంచి 172.31 ఈ సిరీస్లో వాడుకుంటామని చెప్పాం. /8 /12 /16 అని ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం కదా. అంటే ఎవరైనా ఈ IP అడ్రస్లు వాడుకోవచ్చు. అవి వ్యాలిడ్ ఎక్కడైందండి, ఓన్లీ విత్ ఇన్ ద నెట్వర్క్ అని చెప్పుకున్నాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది 1.1 సిస్టమ్, ఇది 1.100 సిస్టమ్ అనుకుందాం. ఈ రెండు ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ చేసుకోవడానికి ఏ ప్రాబ్లం ఉండదు. బట్ నువ్వు డిఫరెంట్ నెట్వర్క్ని కనెక్ట్ అవ్వాలంటే ఏం కావాలి, నీకు రౌటర్స్ కావాలి. అట్లా నువ్వు ఇక్కడ అబ్జర్వ్ చేసినావంటే ఇంటర్నెట్లో మల్టిపుల్ రౌటర్స్, అట్లా మల్టిపుల్ సర్వీసెస్ ఉన్నాయి. ఇక్కడ ఏదో ఒక వెబ్ సర్వర్ ఉందనుకుందాం, రైట్. ఈ వెబ్ సర్వర్తో నువ్వు కమ్యూనికేట్ కావాలి. ఇది ఏ IP అడ్రస్ ఉంది, పబ్లిక్ IP అడ్రస్ ఉంది అనుకుందాం. సంథింగ్ ఇది ఈ సిరీస్ కానీ ఏ అడ్రస్ ఉన్నదాన్ని ఏమంటాం, పబ్లిక్ IP అడ్రస్ అంటామండి. అంటే ఇప్పుడు నువ్వు ఇంటర్నల్గా కమ్యూనికేట్ కావాలంటే నీకు ప్రైవేట్ IP అడ్రస్ NF అండి. అదే ఒకవేళ నువ్వు ఇక్కడ ఉండే ఏవైతే 192.168.1.1 అనే సిస్టము ఈ సర్వర్తో కమ్యూనికేట్ కావాలంటే ఈ ప్రైవేట్ IP అడ్రస్ ఏదైతే సిస్టమ్కి అసైన్ చేసినామో ఇది ఇన్వాలిడ్ ప్రైవేట్ IP అడ్రస్ అండి. అర్థమవుతుందా? సో ఇప్పుడు నేను ఇంటర్నెట్కి వెళ్ళాలంటే ఏం చేయాలి, నాకు ఇక్కడ నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేటర్ అనేది ఉంటుంది. అది ఎక్కడన్నా ఉండొచ్చు, ఏ రౌటర్లన్నా మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అంటే ISP ముందు ఉండేది ఎడ్జ్ రౌటర్లో మనం జనరల్గా నాట్ కాన్సెప్ట్ అనేది ఇంప్లిమెంట్ చేస్తామండి. అంటే ఇక్కడికి ఈ రౌటర్కి వచ్చినప్పుడు నేను ఏం చేయాలంటే సమ్హౌ ఏదైతే ప్రైవేట్ IP అడ్రస్ ఉందో దాన్ని నేను పబ్లిక్ IP అడ్రస్గా మార్చుకోవాలి. అది ఎవరు కన్వర్ట్ చేస్తారు, నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేషన్. మళ్ళీ వెనక్కి వచ్చినప్పుడు ఈ పబ్లిక్ IP అడ్రస్ని మళ్ళీ ప్రైవేట్ IP అడ్రస్గా ఇది ట్రాన్స్లేట్ చేసి ఆ సర్వీస్ అనేది పర్టికులర్ సిస్టమ్కి ఇస్తాడు. అది కాన్సెప్ట్ నాట్, రైట్. సో ఇప్పుడు స్టాటిక్ నాట్ అంటే మీనింగ్ ఏంటంటే సింపుల్గా నువ్వు ఎలా గుర్తుపెట్టుకోవాలంటే 1-to-1 మ్యాపింగ్ అండి.
అంటే పర్మనెంట్, బెస్ట్ ఫర్ ఇన్కమింగ్ ట్రాఫిక్ ఆర్ సర్వర్, రైట్? సో ఫర్ టైమ్ బీయింగ్ యూ రిమెంబర్ దట్ స్టాటిక్ నాటింగ్ మీన్స్ 1-to-1 మ్యాపింగ్. అంటే మీనింగ్ ఏందయ్యా అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 192.168.1.1 సిస్టమ్ ఉందనుకో, ఇక్కడికి వెళ్ళినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 200.200.200.1 అని ఒక పబ్లిక్ ఐపీ అడ్రస్ ఉంది. అంటే నాది ఏదైతే ఈ ప్రైవేట్ ఐపీ అడ్రస్ ఉందో, ఏదండి 192.168.1.1 ఉందో, దీన్ని నేనేం చేస్తానంటే పబ్లిక్ ఐపీగా కన్వర్ట్ చేస్తాను. ఆ పబ్లిక్ ఐపీ ఏంటంటే 200.200.200. దీన్నే మనం ఏమంటామంటే 1-to-1 మ్యాపింగ్ అంటాం. అర్థమవుతుందా? ఓకే ఫైన్. నాకు నెక్స్ట్ ఇంకొక సిస్టమ్ ఉంది. 1.2 అనేది ఇంటర్నెట్కి పోవాలంటే ఏంటండి, అప్పుడు నువ్వు సచ్చినట్టుగా ఇంకొకటి ఏం చేయాలంటే ఇంకొక అడ్రస్ అనేది ఇవ్వాలి. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 1.23 ఉందనుకోండి, అప్పుడు నేను ఇంకొక ఐపీ అడ్రస్ ఇవ్వాలి. దీన్నే మనం 1-to-1 మ్యాపింగ్ అంటాం. దీని అడ్వాంటేజెస్ ఏంది, దీని లిమిటేషన్స్ ఏందనేది మనం స్టాటిక్ నాట్ గురించి డిస్కస్ చేసుకున్నప్పుడు చెప్తామండి. సో ఇదండి డైనమిక్ నాట్ అంటే కూడా 1-to-1 మ్యాపింగే, బట్ టెంపరవరీ ఫ్రమ్ ఏ పూల్ ఉంది, రైట్? అంటే ఫస్ట్ మనం ఏం చేస్తామంటే, మీకు డిఎస్సిపి కాన్సెప్ట్ గుర్తుందా? డిఎస్సిపిలో మనం పూల్ క్రియేట్ చేస్తాం. పూల్ అంటే ఏంది, ఒక ఐపీ సిరీస్ క్రియేట్ చేస్తాం, రైట్? ఏదైతే సిస్టమ్ రిక్వెస్ట్ చేసుకుంటుందో ఆ అవైలబిలిటీ పూల్ ఆఫ్ ఐపీ అడ్రస్లోంచి ఒక ఐపీ అడ్రస్ మనం ఇస్తామని చెప్పుకున్నాం కదా. అదేవిధంగా ఇక్కడ మీరు కానీ స్టాటిక్ నాట్ కానీ అబ్జర్వ్ చేసిందంటే 1-to-1 మ్యాపింగ్ అంటే ప్రతి ఒక్క సిస్టమ్కి డిఫరెంట్ పబ్లిక్ ఐపీ అడ్రస్ అనేది మ్యాప్ అవుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే మనకు ఎగ్జాక్ట్గా స్టాటిక్ నాట్ అనేది నెంబర్ ఆఫ్ పబ్లిక్ IPv4 అడ్రస్ని సేవ్ చేయలేదు. సో దానికోసం నెక్స్ట్ సొల్యూషన్ ఏంటంటే, అంటే బెటర్ దెన్ స్టాటిక్ నాట్ ఏంటంటే డైనమిక్ నాట్. ఇది కూడా 1-to-1 మ్యాపింగే, బట్ ఇక్కడ ఇట్లా ఎక్కడ ఉంటుందంటే, ఇక్కడ నాట్కి వచ్చినప్పుడు మనకు ప్రైవేట్ ఐపీ అడ్రస్లు ఉన్నాయి కదా. ఏమున్నాయి ప్రైవేట్ ఐపీ అడ్రస్? 192.168.1.1 ఉందా, 1.2 ఉందా, 1.3 అట్లుందా. సో ఇక్కడ నేనేం చేస్తున్నానంటే పబ్లిక్ IPv4 అడ్రస్లో నేను పూల్ క్రియేట్ చేస్తున్నా. పూల్ అంటే ఏంది, గ్రూప్ ఆఫ్ ఐపీ అడ్రస్ క్రియేట్ చేస్తున్నాను, రైట్? సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది లేదనుకున్నా, గ్రూప్ ఆఫ్ ఐపీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను 200.200.200.1, 200.2, 200.3, 200.4, 200.5 అనే ఒక పూల్ ఆఫ్ సిరీస్లో ఐపీ అడ్రస్ క్రియేట్ చేసిన. ఎప్పుడైతే నా 1.1 అనే సిస్టమ్ రైట్ ఇంటర్నెట్కి వెళ్ళాలనుకుందో, దీంట్లోంచి ఒక ఐపీ అడ్రస్ నేను అసైన్ చేస్తాను. మళ్ళీ ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ 1.3 సిస్టమ్ వచ్చిందనుకో, ఈ పూల్లోంచి ఒక ఐపీ అడ్రస్, అట్లా నేను ఒక్కొక్క సిస్టమ్ వచ్చినప్పుడు ఈ పూల్ ఆఫ్ ఐపీ అడ్రస్ని ఇస్తాను. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది 1.4కి, ఇది 1.5కి, 1.6 ఇచ్చినాం. ఇప్పుడు 1.7 అనేది కనుక వచ్చిందంటే ఇంటర్నెట్ యాక్సెస్ చేయడానికి మనకేమన్నా పూల్ ఈ అవైలబుల్ ఐపీ అడ్రస్ ఫ్రీగా ఉన్నాయా? లేవు. కాబట్టి దీనికి కనెక్షన్ అనేది పోదు. అంటే ఇది ఎవడో ఒకడు కనెక్షన్ అనేది టర్మినేట్ చేసిన తర్వాత మళ్ళీ 1.7 అనేది ఏ ఫ్రీ పబ్లిక్ ఐపీ అడ్రస్ ఉంటుందో దాన్ని యూజ్ చేసుకొని వెళ్తుంది. అంటే ఇక్కడ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది కూడా 1-to-1 మ్యాపింగే. కాకపోతే ఇక్కడ ఏంటంటే ప్రతి ప్రైవేట్ ఐపీ అడ్రస్కి ఒక సపరేట్ పబ్లిక్ ఐపీ అడ్రస్. సో మనం గ్రూప్ ఆఫ్ ఐపీ అడ్రస్ అనేవి క్రియేట్ చేస్తాం, అంటే పూల్ అనేది క్రియేట్ చేస్తాం. 1, 2, 3, 4 అట్లా పూల్ క్రియేట్ చేస్తాం. నీకు 1000 యూజర్స్ ఉన్నా కానీ ఓన్లీ ఆ 5 ఐపీ అడ్రస్ని యూజ్ చేసుకొని నువ్వు ఇంటర్నెట్కి వెళ్ళాలి. ఫస్ట్ 5కి ప్రయారిటీ. ఆ 6 వచ్చిందనుకో, అప్పుడు ఏమవుతుందంటే సర్వీస్ అనేది పోదు. దానికోసం నువ్వేం చేయాలంటే వెయిట్ చేయాలి, రైట్? సో ఇది ఏంటంటే డైనమిక్ నాట్. సో పూల్ కాన్సెప్ట్ అనేది క్రియేట్ చేస్తాం. ఇది బెటర్ దెన్ సమ్ వాట్ స్టాటిక్ నాట్. ఇంకొకటి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిందంటే ప్యాట్ లేదంటే నాట్ ఓవర్లోడ్ కాన్సెప్ట్ అనేది ఉంది. అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ చూసిందంటే 1-to-1 మ్యాపింగ్, ఇక్కడ 1-to-1 మ్యాపింగే, బట్ ఏంది అవైలబుల్ ఐపీ అడ్రస్ నుంచి 1-to-1 మ్యాపింగ్ చేసింది. సో ఇక్కడ నువ్వు కానీ ప్యాట్ కానీ పోర్ట్ అడ్రస్ ట్రాన్స్లేట్ నాట్ ఓవర్లోడ్ చూసినావంటే కాన్సెప్ట్ ఏంటండి మెనీ-to-1 మ్యాపింగ్. అంటే సింపుల్గా నువ్వు చెప్పుకోవాల్సింది ఏంటంటే నాకు నా ప్రైవేట్ ఐపీ అడ్రస్లు ఉన్నాయి. ఏది 1.1, 1.2, 1.3, 1.4 అట్లా నెంబర్ ఆఫ్ ఐపీ అడ్రసెస్ ఉన్నాయి. సో దీన్ని నేనేం కన్వర్ట్ చేయాలండి, పబ్లిక్ IPv4 అడ్రస్గా కన్వర్ట్ చేయాలి. నాకు ఎన్ని ఐపీ అడ్రస్లు కావాలి? ఓన్లీ ఒక్క ఐపీ అడ్రస్ ఉంటే సరిపోతుంది. అర్థమవుతుందా? అంటే బై యూజింగ్ సింగిల్ పబ్లిక్ ఐపీ అడ్రస్ ఐ కెన్ ప్రొవైడ్ ది సర్వీస్ ఫర్ ది ఈవెన్ thousands ఆఫ్ ది కస్టమర్స్ ఆల్సో. అంటే thousands ఆఫ్ ది ప్రైవేట్ ఐపీ అడ్రస్ ఎట్ ఏ టైమ్ దే కెన్ గో టు ది ఇంటర్నెట్ బై యూజింగ్ ఆఫ్ ది సింగిల్ పబ్లిక్ ఐపీ అడ్రస్, రైట్? సో ఇక్కడ మనకు పోర్ట్ కాన్సెప్ట్ అనేది వస్తుంది. దాని గురించి మనం డిస్కస్ చేద్దామండి. సో అవుట్ ఆఫ్ దిస్ టు సేవ్ అండ్ కన్సర్వింగ్ ది పబ్లిక్ ఐపీ అడ్రస్ విచ్ కాన్సెప్ట్ ఈజ్ బెస్ట్ అండి? ప్యాట్ అనేది బెస్ట్. అసలు నాట్ ఎందుకు వాడుతున్నాం? టు సేవ్ ది పబ్లిక్ ఐపీ అడ్రసెస్, రైట్?
ఇక్కడ 1-to-1 మ్యాపింగే, ఇక్కడ 1-to-1 మ్యాపింగే, బట్ పర్మనెంట్గా కాదు, టెంపరవరీగా ఏవైతే ఫ్రీ ఐపీ అడ్రస్లు ఉన్నాయో పబ్లిక్కి అవి అసైన్ చేస్తాం. సో నెక్స్ట్ ప్యాటర్న్ ఏంది, మెనీ టు వన్. అంటే ఎన్ని ప్రైవేట్ ఐపీ అడ్రస్లు ఉన్నా కానీ ఒక పబ్లిక్ ఐపీ అడ్రస్ యూజ్ చేసుకొని కమ్యూనికేట్ అవుతాయి యూజింగ్ పోర్ట్ కాన్సెప్ట్ అనే దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. సో దిస్ ఈజ్ ద బెస్ట్ ఫర్ టు సేవ్ ది నెంబర్ ఆఫ్ పబ్లిక్ ఐపీ అడ్రస్ యూజింగ్ ది NAT ఆర్ నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేషన్ కాన్సెప్ట్. సో ఇప్పుడు మనం టైప్స్ ఆఫ్ నాట్లో భాగంగా ఫస్ట్ మనం SNAT గురించి డిస్కస్ చేసుకుందాం. SNAT అంటే ఏంటండి, స్టాటిక్ నాట్ ఆపరేషన్ అండి. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తుంటే ఇవన్నీ నా ప్రైవేట్ ఐపీ అడ్రస్, రైట్. సో ఈ ప్రైవేట్ ఐపీ అడ్రస్లో ఒక సర్వర్ కూడా నేను ఇన్స్టాల్ చేసుకున్నానండి. బట్ ఎవడన్నా ఇంటర్నెట్లో ఉంచి ఈ సర్వర్ని యాక్సెస్ చేయాలంటే ఆ ఇంటర్నెట్లో ఉండే యూజర్కి నువ్వు ఈ ప్రైవేట్ ఐపీ అడ్రస్ ఇచ్చినావు అనుకో, అది ఇంటర్నెట్లో రౌటబుల్ కాదని చెప్పుకున్నాం. సో దానికి ఒక పబ్లిక్ ఐపీ అడ్రస్ కావాలి. అది ఏ విధంగా స్టాటిక్ నాట్లో ఇంప్లిమెంట్ చేస్తామనేది మనం చూద్దామండి. అంటే ఇక్కడ మెయిన్ పర్పస్ ఏంటండి, నా లోకల్ సిస్టమ్ అంటే ఏవైతే ప్రైవేట్ IPv4 అడ్రస్తో ఉన్నాయో అవుట్ సైడ్ నెట్వర్క్ గ్లోబల్ నెట్వర్క్తో కమ్యూనికేట్ కావాలంటే మనకు ట్రాన్స్లేషన్ అని జరగాలి. ఆ ట్రాన్స్లేషన్ మనం ఏమంటాం, నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేషన్. సో ఇక్కడ మ్యాపింగ్ అనేది ఏమవుతుందండి, 1-to-1 మ్యాపింగ్. ఈ పాయింట్ వెరీ ఇంపార్టెంట్. అండ్ కాన్ఫిగరేషన్ ఏంటండి, మాన్యువల్ కాన్ఫిగరేషన్. అంటే మీనింగ్ ఏంది, ప్రతి ఒక్క ప్రైవేట్ ఐపీ అడ్రస్కి ఇది ఫర్ ఎగ్జాంపుల్ NAT ఎనేబుల్డ్ రౌటర్ అనుకుందాం. ప్రతి ప్రైవేట్ ఐపీ అడ్రస్కి ఒక పబ్లిక్ ఐపీ అడ్రస్ అనేది అసైన్ చేయాలి. ఆ కాన్స్టెంట్ ఐపీ అడ్రస్ యూజ్ చేసుకొని ఈ ప్రైవేట్ టు పబ్లిక్ లేదంటే పబ్లిక్ టు ప్రైవేట్ ఐపీ అడ్రస్ మ్యాపింగ్ అనేది జరుగుతుందండి, రైట్. సో దిస్ ఈస్ ద పాయింట్ దట్ యూ నీడ్ టు రిమెంబర్. అంటే చూడండి, ద బేసిక్ స్టాటిక్ NAT అడ్రస్ ట్రాన్స్లేషన్ ఈస్ ఏ 1-to-1 మ్యాపింగ్ బిట్వీన్ ఏ ప్రైవేట్ అంటే ఇది లోకల్ ఐపీ అడ్రస్ టు ది పబ్లిక్ ఐపీ అడ్రస్. హౌ ఇట్ వర్క్స్, వెన్ ఏ డివైస్ లైక్ ఏ వెబ్ సర్వర్ ఆర్ ఏ PC సెండ్ ద ట్రాఫిక్ టు ది ఇంటర్నెట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక సర్వర్ ఉంది, లేదంటే నార్మల్ కంప్యూటర్స్ ఉన్నాయి. ఇవి ఏంది, ఇంటర్నెట్లోకి వెళ్ళి ఏదో ఒక సర్వీస్కి వెళ్ళి కమ్యూనికేట్ కావాలి. అప్పుడు ఏం చేస్తుందంటే ఈ రౌటర్ R2 అనేది ఇట్స్ ఫ్యాబ్స్ ఇట్స్ ఇన్సైడ్ లోకల్ అడ్రస్ అని చెప్పుకున్నాం కదా, ఇన్సైడ్ లోకల్, ఇన్సైడ్ గ్లోబల్, అవుట్ సైడ్ లోకల్, అవుట్ సైడ్ గ్లోబల్ చెప్పుకున్నాం కదా. ఈ లోకల్ అడ్రస్ అయితే ఏదైతే ఉంటుందో దాన్ని ప్రైవేట్ ఐపీ అడ్రస్ అంటాం. దాన్ని అదేం చేస్తుందంటే ఇన్సైడ్ గ్లోబల్గా కన్వర్ట్ చేస్తుంది. ఇన్సైడ్ గ్లోబల్ అంటే ఏంటంటే బిఫోర్ రీచింగ్ టు ది ఇంటర్నెట్ హౌ యువర్ ప్రైవేట్ ఐపీ అడ్రస్ ఈజ్ కన్వర్టెడ్ ఇన్ టు ది పబ్లిక్ ఐపీ అడ్రస్. సో ఇప్పుడు మనం దీన్ని ఏమంటాం, ఇవి మనం ఏదైతే పార్ట్ ఇక్కడ మనం డిస్కస్ చేసుకుంటున్నామో ఈ పార్ట్ అండి, ఏవైతే పార్ట్ ఇక్కడ మనం డిస్కస్ చేసుకుంటున్నామో సో అప్ టు హియర్ వరకు ఇది ఏంటండి ఇన్సైడ్. సో ట్రాన్స్లేషన్ అయిన తర్వాత ఉండేది ఏంది అవుట్ సైడ్. ఇన్సైడ్లో ఏముంటాయండి, లోకల్ అడ్రస్ ఉంటుంది, ఇంకొకటి గ్లోబల్ అడ్రస్ ఉంటుంది. అంటే ఇన్సైడ్ లోకల్ ఒకటి, ఇన్సైడ్ గ్లోబల్ ఒకటి. ఇన్సైడ్ లోకల్ అంటే ఏంటండి, మన ప్రైవేట్ ఐపీ అడ్రస్, ఈ నెట్వర్క్లో ఉండే ప్రైవేట్ ఐపీ అడ్రస్. ఇన్సైడ్ గ్లోబల్ అంటే ఏంటండి, ఈ ప్రైవేట్ ఐపీ అడ్రస్ని ఏదర్ స్టాటిక్ NAT కాన్ఫిగరేషన్ కానీ లేదంటే డైనమిక్ NAT కాన్ఫిగరేషన్ కానీ లేదంటే ప్యాట్ కాన్సెప్ట్ యూజ్ చేసుకొని ఏ విధంగా మనం కన్వర్ట్ చేస్తున్నాం. కన్వర్ట్ అయిన తర్వాత నెక్స్ట్ హ్యాండ్ ఓవర్ ఏంది అవుట్ సైడ్కి. అర్థమవుతుంది. అవుట్ సైడ్లో కూడా మనకి ఏముంటాయి, అవుట్ సైడ్ లోకల్ అని ఒకటి ఉంటుంది, అవుట్ సైడ్ గ్లోబల్ అని ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ది ప్లేస్లో అవుట్ సైడ్ లోకల్ గ్లోబల్ అనేది సేమ్ ఉంటుంది, బట్ గ్లోబల్ అనేది త్రూ ఇంటర్నెట్ రూటబుల్ అండి. సో అవుట్ సైడ్ లోకల్ ఇచ్చిందంటే మనం ఏం చెప్పుకున్నామండి ప్రీవియస్ క్లాస్లో, ఒక ప్రాక్సీ ఫేక్ ఐపీ అడ్రస్ ఇస్తాడు, ఎందుకంటే రియల్ సర్వర్ ఎక్కడ ఉందో చూడకుండా. సో నువ్వు ఇక్కడ పాయింట్ ఆఫ్ వ్యూ చూసినావంటే నువ్వు ఇక్కడ నీకు అవుట్ సైడ్ లోకలే ఇస్తాడు, బట్ ఇంటర్నల్గా మళ్ళీ ఇక్కడ ఇంకొకటి ఏం చేస్తుందంటే మళ్ళీ మ్యాపింగ్ ఆ ఫేక్ ఐపీ అడ్రస్ నుంచి పబ్లిక్ ఐపీ అడ్రస్గా మళ్ళీ కన్వర్ట్ అవుతుంది అని చెప్పుకున్నాం. కానీ లైక్ నువ్వు 100 కానీ డైల్ చేసినావు అంటే అదేంది మీనింగ్ అది 100 అనేది యాక్చువల్ పోలీస్ నెంబర్ కాదు కదా. సో 100 అనేది మళ్ళీ అవుట్ సైడ్ లోకల్ నుంచి గ్లోబల్గా కన్వర్ట్ చేస్తుందని చెప్పుకున్నాం. సో ఇది ఒక యాక్టివిటీ మనం అన్ని NATs కంప్లీట్ అయిన తర్వాత చేద్దాం. సో ఫర్ టైమ్ బీయింగ్ యూ రిమెంబర్ దట్ అవుట్ సైడ్ లోకల్, అవుట్ సైడ్ గ్లోబల్ ఐపీ అడ్రస్ అనేది పబ్లిక్ ఉంటుంది, దట్ కెన్ బి రూటబుల్ టు ది ఇంటర్నెట్ అండి, రైట్. సో ఇప్పుడు వరకు మీకు స్టాటిక్ NAT అంటే ఏందో అర్థమైందండి. సో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ స్టాటిక్ NAT కాన్ఫిగరేషన్లో కన్సిస్టెన్సీ ఉంటుంది. అంటే మీనింగ్ ఏంటంటే దిస్ మ్యాపింగ్ ఈస్ మాన్యువల్లీ కాన్ఫిగర్డ్ కదా. అంటే ఒక ప్రైవేట్ ఐపీ అడ్రస్కి ఒక పబ్లిక్ ఐపీ అడ్రస్ మ్యాప్ చేస్తాం కదా, ఎవరు బై అన్ అడ్మినిస్ట్రేటర్ అండ్ నెవర్ చేంజెస్. ఒకదానికి సర్వర్గా నువ్వు మ్యాప్ చేసినావు అనుకో, రైట్, దానికి ఆ పబ్లిక్ ఐపీ అడ్రస్ అనేది కాన్స్టెంట్ ఉంటుంది అన్లెస్ అదర్వైజ్ ఇఫ్ అన్ అడ్మినిస్ట్రేటర్ చేంజ్ దిస్ పర్టికులర్ ఐపీ అడ్రస్. అదే కదా. సో నెక్స్ట్ ఇలా ఉండడం వల్ల ఒక అడ్వాంటేజెస్ ఉంది, ఇలా ఉండడం వల్ల ఒక లిమిటేషన్ ఉందండి. అడ్వాంటేజ్ ఏంటంటే మనకు అబ్జర్వ్ చేసిందంటే ఇప్పుడు ఇది కాన్స్టెంట్ కదా,
అంటే ఇక్కడ ఏదైతే ఈ ప్రైవేట్ ఐపీ అడ్రస్కి నేను ఒక పబ్లిక్ ఐపీ అడ్రస్ ఇచ్చినాను అది చేంజ్ అవుతుందా, డైనమిక్గా చేంజ్ కాదు. అందుకే మనం దీన్ని ఏమంటామంటే స్టాటిక్ నాట్ అంటాం. స్టాటిక్ నాట్ అంటే ఏంది, మాన్యువల్ కాన్ఫిగరేషన్, ఏం చేంజ్ ఉండదు అన్లెస్ అదర్వైజ్ ఇఫ్ అన్ అడ్మినిస్ట్రేటర్ ట్రై టు చేంజ్ దట్ పర్టికులర్ కాన్ఫిగరేషన్. అంటే ఇది బై డైరెక్షనాలిటీ ఉంటుంది. అంటే బికాస్ ద మ్యాపింగ్ ఈజ్ ఫిక్స్డ్ కదా, ఎక్స్టర్నల్ యూజర్ కెన్ ఇనిషియేట్ ఏ కనెక్షన్ టు ది ఇంటర్నల్ డివైస్ బై యూజింగ్ ఇట్స్ పబ్లిక్ ఐపీ. దిస్ ఈస్ యూనిక్ టు స్టాటిక్ నాట్. As most of other NAT types only allow connection to start from the inside out. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే నీకు అర్థం కాకపోతే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నుంచి ఎక్కడో ఒక ఇంటర్నెట్లో ఉండే ఒక సర్వర్ అనుకుందాం. ఈ సర్వర్కి నేను వెళ్ళాలనుకుందాం. అప్పుడు నేనేం చేస్తా, ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తాను. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు ఇది ప్రైవేట్ ఐపీ అడ్రస్ కదా ఈ సర్వర్ది. ఇప్పుడు నేను ఒక పబ్లిక్ ఐపీ, ఈ పబ్లిక్ ఐపీ ఏంటండి, ఫిక్స్డ్ వేరియబుల్, ఫిక్స్డ్ రైట్, నాట్ డైనమిక్ నాట్ కాన్సెప్ట్. ఫిక్స్డ్ ఉన్నప్పుడు ఏమవుతుంది, సో ఇక్కడ నుంచి ఈ ఐపీ అడ్రస్ యూజ్ చేసుకొని ఇక్కడ నుంచి ఇంటర్నెట్కి వెళ్ళి ఈ సర్వర్తో కమ్యూనికేట్ అయ్యి మనకి రిప్లై వస్తుంది. అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఈ సర్వర్ ఇంటర్నెట్లో ఉండే ఒక పబ్లిక్ ఐపీలో ఉండే సర్వర్ దీంతో కమ్యూనికేట్ కావాలనుకో, అప్పుడు ఏం చేయొచ్చు తెలుసా, డైరెక్ట్గా ఇది పింగ్ అనేది ఈ ప్రైవేట్ ఐపీ అడ్రస్తో పింగ్ కొడితే మనకు రాదు. ఎందుకంటే ఈ 192.168.10.11 అనేది రైట్. సో ఏఎన్ ఇంజనీరింగ్ కాలేజీలో ఉంటుంది, బిఎన్ ఇంజనీరింగ్ కాలేజీ ఉంటుంది, ఏఎన్ కంపెనీలో ఉంటుంది, చెప్పినా కదా ఎవడన్నా యూజ్ చేసుకోవచ్చు అని. అట్లా నువ్వు ప్రైవేట్ ఐపీ అడ్రస్తో ఇంటర్నెట్కి వెళ్ళాలంటే అది సాధ్యం కాదు. బట్ వీడు ఎట్లా నీకు ఈ సిస్టమ్తో కమ్యూనికేట్ అవుతాడంటే, మనం ఏదైతే ఈ ఫిక్స్డ్ ప్రైవేట్ ఐపీ అడ్రస్ నుంచి పబ్లిక్ ఇచ్చినాం కదా, సపోజ్ ఈ పబ్లిక్ ఐపీ అడ్రస్ నేను 200.1.1 ఇచ్చిన అనుకో. ఇప్పుడు నేను 200.200.1.1 టైప్ చేస్తే ఇక్కడ నుంచి అది డైరెక్ట్గా ఇక్కడికి వెళ్తుంది, ఇక్కడికి వస్తుంది. ఇది నాట్ రౌటర్ కాబట్టి ఇది ఏం చేస్తుంది అంటే, ఓహో నేను ఫిక్స్డ్ మ్యాపింగ్ చేసిన కదా, 200.200.1.1 అంటే ఎవరు, ఈ సర్వర్ 1తో కమ్యూనికేట్ అయ్యి మనకు రిప్లై చేస్తారు. ఇది ఎప్పుడు పాసిబుల్ అవుతుంది, ప్రైవేట్ ఐపీ అడ్రస్ టు పబ్లిక్ ఐపీ అడ్రస్ అనేది ఫిక్స్డ్గా మరియు మాన్యువల్గా కాన్ఫిగర్ చేస్తే పాసిబుల్ అవుతుంది. ఇది ఒక బెస్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ ది స్టాటిక్ నాట్. ఇవన్నీ పాసిబుల్ దేంట్లో కావు, మనకి డీనాట్లో కానీ ఇట్లా ఫిక్స్డ్ ఉండదు, అదేవిధంగా పోర్ట్ అడ్రస్ ట్రాన్స్లేటర్లో కానీ ఈ విధంగా ఫిక్స్డ్ ఉండదు అనే పాయింట్ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలండి. దీనివల్ల ఒక బిగ్గెస్ట్ అడ్వాంటేజెస్ ఉంది. అడ్వాంటేజ్ ఏందనేది మనం ఇప్పుడు నేర్చుకుందాం. ఇక్కడ చూడండి మనకి ఇంటర్నెట్ ప్రైవేట్ హోస్ట్స్ ఏమున్నాయి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ డయాగ్రామ్ రాంగ్ ఉంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది 10.10 అనుకో, ఇది 10.11 అనుకో, ఇది 10.12 అనుకో. సో నేను ఇంటర్నెట్కి వెళ్ళాలంటే ఇక్కడ ట్రాన్స్లేషన్ జరగాల. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది పబ్లిక్ ఐపీ 290.165.200.226. అంటే ఇప్పుడు నేను ఎగ్జాక్ట్గా ఏం చేస్తున్నానంటే ఈ 10.10 అనే సిస్టమ్కి 226 అసైన్ చేస్తున్నాను. నెక్స్ట్ 10.11కి 227, నెక్స్ట్ 10.12కి 228. అంటే ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే 1-to-1 మ్యాపింగ్. 1-to-1 మ్యాపింగ్ ఏంటండి, సో ఇది కాన్స్టెంట్ ఆర్ ఫిక్స్డ్ మ్యాపింగ్ రైట్. ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు ఓకే, స్టాటిక్ నాటింగ్ వల్ల ఏమన్నా ఉందా అంటే, ఇప్పుడు నువ్వు అబ్జర్వ్ చేసినావంటే నేను ఒక్కొక్క సిస్టమ్కి సపరేట్గా ప్రైవేట్ ఐపీ అడ్రస్ నుంచి పబ్లిక్గా కన్వర్ట్ చేసేటప్పుడు డైరెక్ట్గా నేను పబ్లిక్ ఐపీ అడ్రస్ ఇస్తే సరిపోతుంది కదా. అంటే ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే, ఈ సిస్టమ్ ఇక్కడికి వెళ్ళాలంటే నేనేం చేయాలి, సచ్చినట్టుగా పబ్లిక్ ఐపీ అడ్రస్ ఇవ్వాలి. అర్థమవుతుందా? బట్ ఇక్కడ నేను మళ్ళీ ఆ పబ్లిక్ ఐపీ అడ్రస్ ఇక్కడే ఇచ్చేస్తే సరిపోతుంది కదా. అర్థమవుతుందా? సో ఎందుకు ఇవ్వట్లేదంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ప్రైవేట్ ఐపీ అడ్రస్ అనేది కానీ యూజ్ చేసుకున్నాను అనుకో, అది విత్ ఇన్ నెట్వర్క్ కమ్యూనికేట్ అవుతుంది కదా. అర్థమవుతుందా? అప్పుడు లేదంటే నేను ఇంకొక పబ్లిక్ అట్లా తీసుకోవాలి కదా, విత్ ఇన్ నెట్వర్క్లో కమ్యూనికేట్ ల్యాన్ అవ్వాలంటే. అట్లా కాకుండా విత్ ఇన్ నెట్వర్క్ మనం ప్రైవేట్ ఐపీ అడ్రస్తో కమ్యూనికేట్ అవుదాం రైట్. బట్ డిఫరెంట్ నెట్వర్క్ వెళ్ళాలంటే ఏం కావాలి, కంపల్సరీగా పబ్లిక్ కావాలి. ఇన్ని నాకు 100 సిస్టమ్స్ ఉన్నాయనుకో, నేను 100 సిస్టమ్కి నేను ఏం చేస్తా, పబ్లిక్ ఐపీ అడ్రస్ తీసుకోవాలి. అట్లా కాదు, ఫర్ ఎగ్జాంపుల్ నా ఇంటర్నెట్కి ఏంటంటే మ్యాక్సిమం వీళ్ళందరికీ నేను ఇంటర్నెట్ ప్రొవైడ్ చేయను, ఓన్లీ ఈ సర్వర్ అనేవాడికి ప్రొవైడ్ చేస్తాను. అప్పుడు నాకు ఒక పబ్లిక్ ఐపీ అడ్రస్ సరిపోతుంది. ఓకే, ఒకటికి వీడికి ఇంపార్టెంట్ అనుకో, వీడికి ఒక పబ్లిక్ ఐపీ అడ్రస్ చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ల్యాన్లో 200 సిస్టమ్స్ ఉంటే డైరెక్ట్గా 1-to-1 మ్యాపింగే కాబట్టి ఎట్లా పబ్లిక్ ఐపీ అడ్రస్ ఇస్తే అయిపోతుందని నువ్వు అనుకుంటావు. ఇప్పుడు 200 పబ్లిక్ ఐపీ అడ్రస్లు కొనాలి, అట్లా కాదు. ఇక్కడ ప్రైవేట్ ఐపీ అడ్రస్లే వాడుకుంటాం, విత్ ఇన్ నెట్వర్క్ హ్యాపీగా కమ్యూనికేట్ అవుతాయి. బట్ ఇంటర్నెట్ కావాలంటే ఎవరికి కావాలో వానికి మ్యాప్ చేస్తాం. అర్థమవుతుందా? ఇది స్టాటిక్ నాట్ కాన్ఫిగరేషన్. సో దీనివల్ల బిగ్గెస్ట్ అడ్వాంటేజెస్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇన్సైడ్ అంటే ఏంది, నా లోకల్ ఏరియా నెట్వర్క్, మన లోకల్ ఏరియా నెట్వర్క్. ఇందులో నేను ఒక వెబ్ సర్వర్ అనేది క్రియేట్ చేసిన, ఏదో ఒక వెబ్సైట్ హోస్ట్ చేయడానికి వెబ్ సర్వర్ అనేది క్రియేట్ చేసిన. వెబ్ సర్వర్ క్రియేట్ చేసినప్పుడు దానికి నేను ఐపీ అడ్రస్ ఏమి ఇచ్చిన, 192.168.1.1
1 అనేది ఇచ్చినాం అనుకుందాం, రైట్. లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10.10 ఉంది కాబట్టి 10.10 ఇచ్చినాను అనుకుందాం. సో ఇక్కడ నేను సర్వర్ ఓకే క్రియేట్ చేసిన, కాన్ఫిగరేషన్ చేసిన, ఒక వెబ్ పేజ్ అనేది హోస్ట్ చేసిన. నా అల్టిమేట్ ఏమైంది, ఈ సర్వర్ నుంచి ఎవడైనా ఇంటర్నెట్లో ఉండే యూజర్ వచ్చి కమ్యూనికేట్ కావాలంటే నేను అలౌ చేయాలి కదా. బట్ ఈ యూజర్కి నేను ఏం ఐపీ అడ్రస్ ఇస్తా, 192.168.10.10 ఇచ్చిన అనుకో, ఇది కమ్యూనికేట్ అవుతుందా ఇంటర్నెట్లో నుంచి? రాదు. ఎందుకంటే ఇది ప్రైవేట్ ఐపీ అడ్రస్, ఇది ఇంటర్నెట్లో ఇన్వాలిడ్, అంటే పనికిరాదు. బట్ ఎట్లా, నాకు ఇక్కడ లోకల్ సర్వర్ ఉంది, ఈ సర్వర్ నేను బయటకు ఎట్లా ఎక్స్పోజ్ చేయాలి అంటే, ఇప్పుడు నువ్వు యూజ్ చేసిన కాన్సెప్ట్ ఏంది, స్టాటిక్ నాట్. కాబట్టి దీనికి ఒక ఫిక్స్డ్ ఐపీ అడ్రస్ ఇచ్చినావు కదా, ఎవడైతే ఇంటర్నెట్లో ఉన్న యూజరు వాడు సపోజ్ పింగ్ స్పేస్ ఈ ఐపీ అడ్రస్తో టైప్ కొట్టింది అనుకో, అంటే 209.165.200.226 టైప్ చేసిన అనుకో, అది ఇంటర్ నుంచి నాట్ రౌటర్కి వెళ్ళి, నాట్ నుంచి ఇది మాన్యువల్ కదా, ఫిక్స్డ్ ఉంటుంది కదా, పబ్లిక్ నుంచి ప్రైవేటు. సో దీనికి తెలుసు కదా, ఓహో 226 వస్తే అది ఎవడని 10.10 అని డైరెక్ట్గా ఇక్కడికి వెళ్ళి ఇక్కడ నుంచి మళ్ళీ అప్లికేషన్కి రిప్లై అవుతుంది. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ యూజింగ్ ది స్టాటిక్ నాట్ ఆపరేషన్. ఇంకొకటి ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఎక్కడో రిమోట్ యాక్సెస్, నువ్వు ఒక ఫర్ ఎగ్జాంపుల్ నెట్వర్క్ అడ్మిన్ అనుకుందాం, ఈ సిస్టమ్నో లేదంటే ఈ సర్వర్నో స్విచ్నో యాక్సెస్ చేయాలనుకుందాం. అప్పుడు నువ్వు వీడికి మళ్ళీ ప్రైవేట్ ఐపీ అడ్రస్ ఇస్తే, ఈ 10.10 ఇస్తే వచ్చి కమ్యూనికేట్ అవుతాడు అవ్వడు. అప్పుడు నీకు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఎస్ఎస్హెచ్ కనెక్షన్ ఇన్స్టాల్ చేయి. ఎస్ఎస్హెచ్ కనెక్షన్స్ అనేది పెట్టినావు అంటే మీనింగ్ ఏంది, ఇప్పుడు ఎస్ఎస్హెచ్ కనెక్షన్ అనేది ఏంది, రిమోట్ యాక్సెస్ కోసం అని మనకు తెలుసు కదా. ఇప్పుడు దేంతో రిమోట్ యాక్సెస్ కావాలి నాకు, ఈ 192.168.10.10 ఈ సిస్టమ్ అనుకుందాం, లేదంటే ఈ స్విచ్ అనుకుందాం, సరే ఈ యొక్క సర్వర్కి అనుకుందాం. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఎస్ఎస్హెచ్ దీని ఐపీ అడ్రస్ ఏంది 192.168.10.10 కదా, దీన్ని టైప్ చేసినాం అనుకో, ఇది రూటబుల్ అవుతుందా, ఇది ప్రైవేట్ ఐపీ అడ్రస్ బ్రదర్, ఇది ఇంటర్నెట్లో రూటబుల్గా. సో మరి నేను ఎట్లా దీంతో కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేయొచ్చు అంటే సింపుల్, నువ్వు నాట్ చేసినప్పుడు ఏం చేసినావు, ఈ 10.10 ఎట్లా కన్వర్ట్ చేసినావు 200.226 కదా. ఇప్పుడు నేను ఎస్ఎస్హెచ్ స్పేస్ దీని పబ్లిక్ ఐపీ అడ్రస్ అనేది ఇష్యూ చేసినప్పుడు ఏమవుతుంది, ఇక్కడికి ఎస్ఎస్హెచ్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయ్యి మళ్ళీ ఇక్కడికి వెళ్ళి ఈ సర్వర్కి నువ్వు లాగిన్ అవ్వగలుగుతావు. ఎందుకు ఇదంతా పాసిబుల్ అవుతుందంటే, ద ఓన్లీ రీజన్ ఫిక్స్డ్ మ్యాపింగ్. అర్థమవుతుందా? ఇన్ కేస్ ఇది ఫ్రీక్వెంట్గా చేంజ్ అవుతుంది అనుకో, వీడు ఏం చేస్తారు, మళ్ళీ 226 కొడతాడు. బట్ ఈ 226 అనేది నువ్వు ఈ సిస్టమ్కి అసైన్ చేసినావు అనుకో, నువ్వు ఎస్ఎస్హెచ్ కానీ లేదంటే ఏదైతే బయట యూజర్ ఉన్నాడో వాడు వెబ్ సర్వర్ని యాక్సెస్ చేయాలంటే ఒక ఐపీ అడ్రస్ కావాలి కదా, అది కానీ పనికిరాదు. అర్థమవుతుందా? సో దిస్ ఈజ్ ద థింగ్ దట్ యూ నీడ్ టు రిమెంబర్ అండి, రైట్. దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజెస్ విత్ ది స్టాటిక్ నాట్ కాన్సెప్ట్, రైట్. బట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటండి, స్టాటిక్ నాట్ డస్ నాట్ కన్సర్వ్ అంటే మీనింగ్ ఏంటండి, ఇట్ డస్ నాట్ సేవ్ ది నెంబర్ ఆఫ్ పబ్లిక్ ఐపీ అడ్రస్. ఎందుకు మనం నాట్ కాన్సెప్ట్ ఇంప్లిమెంట్ చేసినాం, టు సేవ్ ది పబ్లిక్ ఐపీ అడ్రస్ కదా. బట్ హియర్ ఇట్ ఈస్ నాట్ కన్సర్వ్ ది IPv4 addresses. For every internal device you want to map, you must waste one valuable public IP address, right? So the cost of static NAT gana meer observe cheste, the biggest drawback of the static NAT is its lack of scalability. It does not save public IP addresses because it follows the strict 1-to-1 ratio, right? బట్ ఎందుకు మనకు వస్తుంది, త్రూ ఇంటర్నెట్ రౌటబుల్ అవ్వాలంటే మనకు పబ్లిక్ ఐపీ కావాలి కాబట్టి స్టాటిక్ నాట్ వాడుతున్నాం. డైరెక్ట్ 1-to-1 మ్యాపింగ్ కదా, డైరెక్ట్గా ఇక్కడ ఇచ్చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ నీకు 3000 సిస్టమ్స్ ఉన్నాయంటే యూ కాంట్ పర్చేస్ ది 3000 పబ్లిక్ ఐపీ అడ్రస్, యూ నీడ్ టు పే హ్యూజ్ అమౌంట్. సో విత్ ఇన్ నెట్వర్క్ యూజ్ ది పబ్లిక్ ఐపీ అడ్రస్, హూ ఎవర్ వాంట్స్ టు గో టు ద ఇంటర్నెట్ జస్ట్ టు మ్యాప్ టు ది పబ్లిక్ ఐపీ అడ్రస్ based on requirement by using manual configuration done by the administrator, right? Okay, so address ratio ఏందండి, 1 private IP address to 1 public IP address. సో సైమల్టేనియస్ యూజర్ కానీ తీసుకుంటే యూ మస్ట్ ఓన్ యాజ్ మెనీ పబ్లిక్ ఐపీ యాజ్ యూ హ్యావ్ ఇంటర్నల్ డివైస్ మ్యాప్. అంటే ఇప్పుడు ఈడు అంతమంది కమ్యూనికేట్ కావాలంటే అంతమందికి పబ్లిక్ ఐపీ అడ్రస్ కావాలి. మ్యాపింగ్ టైప్ ఏందండి, ఫిక్స్డ్ 1-to-1 మాన్యువల్ కాన్ఫిగరేషన్ అండి. అర్థమవుతుందా? సో మనం నాట్ కంపారిజన్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు ఎగ్జాక్ట్గా మనం ఏం చేద్దామంటే హౌ టు కాన్ఫిగర్ ది స్టాటిక్ నాట్ అనే కమాండ్ గురించి నేర్చుకుందామండి, రైట్. ద ఫస్ట్ కమాండ్ ఇక్కడ మనం యూజ్ చేస్తుంది ఏంటంటే కాన్ఫిగరేషన్ చేస్తున్నాం స్టాటిక్ నాట్. అంటే మీనింగ్ ఏంటంటే మనం ఇప్పుడు మీరు కానీ చూస్తే ఏంటంటే ప్రీవియస్ క్లాస్లో మనం యాక్సెస్ లిస్ట్ గురించి నేర్చుకున్నాం కదా.
సో అప్పుడు యూజ్ చేసిన కమాండ్ ఏంది, ఐపీ యాక్సెస్ లిస్ట్ స్టాండర్డ్ కానీ ఎక్స్టెండెడ్ కానీ వాడుకున్నాం కదా. సో అదేవిధంగా ఇప్పుడు మనం కాన్సెప్ట్ యూజ్ చేస్తున్నాం ఏంటంటే ఐపీ నాట్ అనే కమాండ్ టైప్ చేయాలి. ఇక్కడ మనకు 2 పార్ట్స్ ఉంటాయని చెప్పుకున్నాం. ఒకటి ఇన్సైడ్, ఇంకొకటి అవుట్ సైడ్. ఇన్సైడ్లో మనం ఏం చేస్తాం, మన పబ్లిక్ ఐపీ అడ్రస్ నేమ్ మన ప్రైవేట్ ఐపీ అడ్రస్ నేమ్ చేస్తామండి, మనం పబ్లిక్ ఐపీ అడ్రస్గా కన్వర్ట్ చేస్తాం, రైట్. సో ఇది ట్రాన్స్లేషన్ ఎక్కడ జరుగుతుంది, ఇన్సైడ్ అనేది ఎక్కడ జరుగుతుంది అంటే లోపల జరుగుతుంది. మళ్ళీ ఒక ఫేక్ ఐపీ అడ్రస్ ఇస్తే అవుట్ సైడ్ లోకల్ నుంచి అవుట్ సైడ్ గ్లోబల్ ఉంటుంది కదా, సో దానికి కన్వర్షన్, ఇటు నుంచి ఇటుకి కన్వర్షన్ కావాలంటే అప్పుడు మనం ఏం రాస్తామంటే ఇన్సైడ్ కాకుండా అవుట్ సైడ్ అని రాస్తాం. ఈ అవుట్ సైడ్ మనం ఇక్కడ యాక్టివిటీలో ఏమనుకుంటున్నామంటే మళ్ళీ కన్వర్షన్ అవసరం లేదు, అవుట్ సైడ్ లోకల్ అవుట్ సైడ్ గ్లోబల్ అనేది సేమ్ అనుకుంటున్నాం కాబట్టి మనం రాస్తలేదండి ఇక్కడ, రైట్. అవుట్ సైడ్ దగ్గర మనం కాన్సన్ట్రేషన్ చేయం, రైట్. ఎప్పుడైతే మనకు కాంప్లెక్స్ నాట్ ఉంటుంది లేదంటే పాలసీ నాట్ ఉంటాయో అప్పుడు మనం ఏం యూజ్ చేస్తామంటే ఇన్సైడ్ కాకుండా ఇప్పుడు మనం చేసే ప్యాకెట్ ట్రేసర్ యాక్టివిటీలో మనం బేసిక్ ఇంటెన్షన్ ఏంటంటే మనం ప్రైవేట్ ఐపీ అడ్రస్ని పబ్లిక్గా ట్రాన్స్లేట్ చేయడం అంతే. అది ఇంటర్నెట్కి వెళ్ళి మనకు రిప్లై వస్తుంది, ఫైన్. బట్ ఇప్పుడు సర్వర్లో అవుట్ సైడ్లో కూడా నువ్వు ఏదైతే అవుట్ సైడ్లో ఉంటుందో అవి కూడా నువ్వు మ్యాప్ చేసుకోవాలంటే వాడుకోవచ్చు, బట్ దట్ ఈస్ నాట్ రిక్వైర్డ్. సో ఫైనల్గా నేను దాంట్లో కూడా ఒక యాక్టివిటీ చేసి చూపిస్తానండి. సో ఇక్కడ నీకు అర్థం కావాల్సింది ఏంటంటే ఫస్ట్ కమాండ్ మనము ఏం యూజ్ చేయాలండి, ఐపీ నాట్. నువ్వు ట్రాన్స్లేషన్ చేయాల్సింది ఇన్సైడే కదా, సో దానికి నువ్వు యూజ్ చేయాల్సింది ఇన్సైడ్. అర్థమవుతుందా? సో ఇన్సైడ్ రాసిన ఆ సోర్స్ ఏంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిస్టమా ఇంకొకట సో దానికి యూజ్ చేయాల్సిన కమాండ్ ఏంది, ఐపీ నాట్ ఇన్సైడ్ సోర్స్. ఇక్కడ రాయాల్సింది ఏంది, మాన్యువల్ కాన్ఫిగరేషన్ చేస్తున్నావు కదా, మాన్యువల్ అంటే మీనింగ్ ఏంది, స్టాటిక్ కదా. సో ఇప్పుడు సోర్స్ స్టాటిక్ అని రాసాం. ఇక స్టాటిక్ రాయొచ్చు లేదంటే సమ్ అదర్ ఉంటుంది, లిస్ట్ కమాండ్స్ అని వస్తాయి, అవి గురించి డిస్కస్ చేద్దాం. సో ఐపీ నాట్ ఇన్సైడ్ సోర్స్ అండి, రైట్. సో అదేవిధంగా నువ్వు ఇక్కడ అవుట్ సైడ్లో చేయాలంటే అవుట్ సైడ్ సోర్స్ అని వస్తుంది, రైట్. సో ఇప్పుడు ఈ కాన్సెప్ట్ యూజ్ చేసేది ఏంటంటే స్టాటిక్ అంటే మీనింగ్ ఏంది, 1-to-1 మ్యాపింగ్. అర్థమైందా, 1-to-1 మ్యాపింగ్. ఎవడు ఒక ప్రైవేట్ ఐపీ అడ్రస్ నుంచి ఒక పబ్లిక్ ఐపీ అడ్రస్. నా సిస్టమ్ యొక్క ప్రైవేట్ ఐపీ అడ్రస్ ఏంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇది 10.10 అనుకుందాం. సో ఈ 10.10 అంటే 192.168.10.10 నుంచి ఒక పబ్లిక్ ఐపీ అడ్రస్కి ట్రాన్స్లేట్ చేయాలి. ఇది ఒక పబ్లిక్ ఐపీ అడ్రస్ అనుకుందాం, సింపుల్ కమాండ్. సో సింపుల్ ఏంటండి, నీ నాట్ ఎనేబుల్డ్ రౌటర్లోకి వెళ్ళి ఐపీ నాట్ ఇన్సైడే కదా, ఇన్సైడ్ సోర్స్ ఏందండి, స్టాటిక్ కాన్ఫిగరేషన్ వాడుతున్నావు, ప్రైవేట్ ఐపీ అడ్రస్ని పబ్లిక్ ఐపీ అడ్రస్గా కన్వర్ట్ చేస్తాను. సింపుల్ కదా. సో దిస్ ఈజ్ ద థింగ్ దట్ యూ నీడ్ టు రిమెంబర్. ఓకే, ఇది అయిపోయినంత మాత్రాన్ని కంప్లీట్ కాదండి నాట్ కాన్ఫిగరేషన్. వీ నీడ్ టు కాన్ఫిగర్ ది వన్ మోర్ కమాండ్. అంటే ఆఫ్టర్ మ్యాపింగ్ ఈజ్ కాన్ఫిగర్డ్, ద ఇంటర్ఫేస్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ ట్రాన్స్లేషన్ ఆర్ కాన్ఫిగర్డ్ యాజ్ ఇన్సైడ్ ఆర్ అవుట్ సైడ్ రిలేటివ్ టు ది నెట్. అంటే మీనింగ్ ఏంటంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిండ్రు అనుకుందాం, రైట్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసింది అనుకుందాం, ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్ఫేస్ అనేది ఏది నాట్ రౌటర్ అనుకుందాం. రౌటర్కి ప్రతి ఇంటర్ఫేస్ ఐపీ అడ్రస్ అసైన్ చేయాలి. ఇది సీరియల్ 0/1/0 అనుకుందాం. మళ్ళీ ఇది అవుట్ ఇంటర్ఫేస్ కదా, ఇది సీరియల్ 0/1/1 అనుకుందాం. అంటే ఇక్కడ మీనింగ్ ఏంది, నువ్వు ఈ కమాండ్ యూజ్ చేసుకొని ప్రైవేట్ ఐపీ అడ్రస్ నుంచి పబ్లిక్ ఐపీ అడ్రస్ ట్రాన్స్లేట్ చేసినాం. బట్ ఈ రౌటర్లో నాట్ రౌటర్లో ఏది ఇన్సైడ్ ఏది అవుట్ సైడ్. అంటే మీనింగ్ ఏంటంటే ఇన్ నుంచి ఎటు వెళ్తుంది, అవుట్ ఎటు వెళ్తుంది. మళ్ళీ బయట నుంచి ఎటు వచ్చినప్పుడు ఏడు నుంచి ఇటుకి ట్రాన్స్లేట్ అవ్వాలి కదా, ఏడు నుంచి ఇటుకి వెళ్ళినప్పుడు ఇన్ ఏంది అవుట్ ఏంది అది తెలియాలి కదా. దానికి నువ్వు ఇంకొక కమాండ్ ఏం రాయాలంటే ఏ ఇంటర్ఫేస్ అనేది ఐపీ నాట్లో ఇన్సైడ్ వాడుతున్నావు, ఏ ఇంటర్ఫేస్ అనేది ఐపీ నాట్లో అవుట్ సైడ్ వాడుతున్నావు అనేది రాయాలి. ఫస్ట్ మనం జనరల్గా ఏం చేస్తాం, ఇంటర్ఫేస్ సీరియల్ 0/1/0 ఐపీ అడ్రస్ అనేది అసైన్ చేస్తామా, ఇది నార్మల్ కమాండ్. తర్వాత నో షట్ డౌన్ రాస్తామా. బట్ నాట్లో ఎక్స్ట్రా కమాండ్ ఏం రాస్తామంటే మనం నాట్లో అది ఈ ఇంటర్ఫేస్ అనేది ఇన్సైడ్ రిలేటెడా అవుట్ సైడ్ రిలేటెడా రాయాలి. దీనికి ఇన్సైడే కదా, ఇది అవుట్ సైడే కదా ట్రాన్స్లేషన్ చేసేది. అప్పుడు నువ్వేం చేస్తావంటే ఇంటర్ఫేస్ సెలెక్ట్ చేసుకొని ఐపీ నాట్ ఇన్సైడ్ రాస్తాం. ఫస్ట్ టైం మనం ఐపీ అసైన్ చేస్తాం కాబట్టి ఇది అవసరం లేదు. జస్ట్ ఇంటర్ఫేస్ సీరియల్ 0/1/0 ఐపీ నాట్ ఇన్సైడ్ అనే కమాండ్ రాయాలి. ఓకేనా, ఇది అవుట్ సైడ్ కదా. సో ఇంటర్ఫేస్ సీరియల్ 0/1/1 ఐపీ నాట్ అవుట్ సైడ్. సో ఇలా చేస్తే మనకు కంప్లీట్గా ఎస్నాట్ అనేది కాన్ఫిగరేషన్ జరుగుతుందండి.
రైట్. సో ఇది ఏ విధంగా కాన్ఫిగర్ చేయాలి, ప్యాకెట్ ట్రేసర్ యాక్టివిటీ తీసుకుని అనేది మనం నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందామండి. రైట్. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇన్సైడ్ సోర్స్ అనేది ఇంపార్టెంట్. అవుట్ సైడ్ సోర్స్ కూడా వస్తుంది, బట్ వీఆర్ మోర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ది ఇన్సైడ్ స్టోర్. ఇక్కడ ఏంటండి స్టాటిక్ మ్యాపింగ్ కాబట్టి స్టాటిక్ రాసినాం. ఇది 1-to-1 మ్యాపింగ్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నీ దగ్గర 192.168.10.11 ఉందనుకో, దానికి ఇంకొక పబ్లిక్ ఐపీ అడ్రస్ 201.6 అట్లా ఇవ్వాలి.